ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఫ్రెండ్స్, మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అన్నీ తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ ఉన్న ఒక నెంబర్ తాకమ్మా. వారి నుండి నీకు ఎలాంటి శుభవార్త అందుతుందో, అలాగే నీ అదృష్టం ఎలా ఉంది, అలాగే నీకు ఇష్టమైన వారు నీకు ఎలా దగ్గరవుతారు అనేది ఈ బాబా మాటల్లో తెలుసుకో. నీకు నచ్చిన వ్యక్తిని తలుచుకుని ఒక నెంబర్ తాకావు అంటే నీ జీవితంలో నువ్వు కోరుకున్నది ఎలా రాబోతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావమ్మా. నీకు నచ్చిన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బాబా చెప్పేది విను. వెంటనే వీటిలో ఒక నెంబర్ తాకు అనేది మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మీరైతే ఒక్కసారి బాబాగారిని తలుచుకుని, మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. తమ్మునేలు చూస్తారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీరు ఒక నెంబర్ అయితే మనసులో అనుకున్నారు కదండి. ముందుగా అయితే 1వ నెంబర్ అనుకున్న వారి గురించి మన బాబాగారు ఇలా చెబుతున్నారు. నీకు నచ్చిన వారు ఎవరో ఒకరు ఉంటారు కదమ్మా. వారు నీ జీవిత భాగస్వామి కావచ్చు, లవ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు. ఎవరో ఒకరు నీకు నచ్చిన వారు ఉంటారు. వారి గురించి తెలుసుకోవాలి అని నువ్వు మనసులో అనుకుంటావు. ఎవరో ఒకరి మీద అనేది చిన్న అభిప్రాయం అనేది నీ మనసులో ఉంది. వారు నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మంచిగానా, గౌరవిస్తున్నారా, నీకు విలువ ఇస్తున్నారా, ఇలా తెలుసుకోవాలి అని నువ్వు ఎంతగానో ఆరాటపడుతున్నావు. మనసులో వారి గురించే ఆలోచిస్తూ కొంచెం మదన పడుతున్నావు అని కూడా చెప్పవచ్చు. అందుకే తల్లి, వాటన్నిటికీ కూడా సమాధానం ఇస్తాను. నీకు మర్యాద ఇస్తున్నారా, లేదంటే వారు నిన్ను ఇష్టపడుతున్నారా, వారి మనసులో నీకు చోటు ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదా తల్లి. మంచిగానా చెడుగానా, అసలు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా. అయితే ఈ బాబా వాక్కులు పూర్తిగా విను. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, అందరూ ఒకలా ఉండరు కదమ్మా. రకరకాల స్వభావంతో ఉంటారు. ఒకరు నీ ముందు ఒకలా ఉంటారు, నీ వెనక ఒకలా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడేవారిలా ఉంటారు. కాబట్టి ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. మనుషుల్లో చాలా స్వభావాలైతే ఉంటాయి తల్లి. అందుకే నువ్వు ఎవరి పేరునైతే తలుచుకున్నావో, ఎవరి గురించి అయితే నువ్వు మనసులో అనుకున్నావో, వారి గురించి ఈ బాబా మాటల్లో విను తల్లి. అయితే వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా, వారి పేరు కూడా మనసులో అనుకో. ఇక్కడున్న నెంబర్లలో ఒక నెంబర్ అనుకున్నావు కదమ్మా. ఇది చాలామంది సాధారణంగా తీసుకోవచ్చు. కానీ దీనివల్ల నీ మనసులో ఉన్న భారం అనేది దిగుతుంది. మనసు ప్రశాంతంగా అనేది ఉంటుంది. కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నో గడిపావు. అలా కాకుండా నా మాటలు విన్నావు అంటే ప్రశాంతమైన నిద్ర అనేది నీకు ఏర్పడుతుంది తల్లి. ఇప్పుడు ఈ మాటలు విన్నావు అంటే కొండంత భారం నీకు దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా విను. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది తల్లి. నీకు పాజిటివ్ మైండ్ అనేది ఏర్పడుతుంది. 1వ నెంబర్ అనుకున్నావు కదమ్మా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బాబా చెప్పే మాట విను. ఎవరి కోసమైతే 1వ నెంబర్ కోరుకున్నావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకో బిడ్డ. వారు నీ కోసం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, వారు నీ కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారు, అది మంచిగానా చెడుగానా, వారు నీ కోసం ఆశపడుతున్నారా, అవన్నీ కూడా చెబుతానమ్మా.
ఇక నీ గురించి అయితే వారు చాలా ఆశపడుతున్నారమ్మా. నీకు ఫోన్ చేస్తారు, లేదంటే ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఖచ్చితంగా నీకు సమాచారం అనేది తెలియచేస్తారు, లేదా ఒక మెసేజ్ చేయవచ్చు. ఖచ్చితంగా వారైతే నిన్ను కలిసే ప్రయత్నం చేస్తారు. నీతో ప్రేమగా ఆప్యాయతగా ఉండాలి అని వారు ప్రతి క్షణము కూడా కోరుకుంటున్నారమ్మా. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు మాట్లాడకపోతే వారు ఎంతో నిరాశలో ఉన్నారు. నిన్నే ప్రతి క్షణం తలుచుకుంటున్నారు. ఏదో ఒక మాయ జరగాలి, ఏదో ఒక మ్యాజిక్ అనేది జరిగి కొత్త జీవితం ప్రారంభించాలి అని, మంచి సమయం ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడు మెసేజ్ చేస్తారా అని ఆ వ్యక్తి అయితే నీ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు తల్లి. పాత విషయాలన్నీ కూడా తలుచుకుంటున్నారు. నీ గురించే ఆలోచిస్తున్నారు. వారి మనసులో నీ మీద గట్టి ఫీలింగ్ అనేది ఉంది. వారైతే నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. కాబట్టి మొదటి నెంబర్ తాకిన వారికి ఈ యొక్క సందేశం ఖచ్చితంగా మీకైతే ఈ సందేశం వర్తిస్తుంది. ఎందుకు ఇలా వర్తిస్తుంది అంటే ఆ వ్యక్తిని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తికి దగ్గర అవ్వండి. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబా అంటున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారు. మీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి హృదయంలో ఏముంది, వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు కదా తల్లి. వారు ఇప్పుడు ఈ సమయంలో నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే తల్లి, వారి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని, అలాగే మిమ్మల్ని కలవాలి అని చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు తల్లి. కానీ ఆ వ్యక్తి అయితే అంత త్వరగా కరిగిపోయే వ్యక్తి కాదు. కొంచెం సమయం అయితే పడుతుంది. ఆ వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తి సంవత్సరాల పాటు ఇలాగే ఉండిపోగలరు. అంత పట్టుదల మొండితనం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి దేనికి కూడా కంగారు పడరు. ఇక మీ ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయి చాలా కాలం అయ్యింది కదా. అలాగే నువ్వు కూడా వారితో మాట్లాడాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నావు. అలాగే వాళ్ళు కూడా నీతో మాట్లాడాలి అని ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. నువ్వు తోడు లేకుండా ఒంటరిగా జీవించడం చాలా కష్టం అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు. అలాగే మీ నుండి కూడా ప్రేమని కోరుకుంటున్నారు. మీరు ప్రేమను చూపించాలి అని వారు ఆశపడుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పే మీరు ప్రతి విషయాన్ని కూడా వారైతే వినటం లేదు. ఏ విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. వారి దారికే నువ్వు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కాబట్టి కొంచెం సమయం తీసుకుంటున్నారు. వారు తొందరగా ఏ పని మొదలుపెట్టరు. అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో లేకపోతే మీరు ఒంటరిగా మిగిలిపోయారు అని, మీరు ఒంటరిగా ఉండలేకపోతున్నారు అని కూడా వారు అనుకుంటున్నారు. అనుక్షణం మీ గురించే ఆలోచిస్తున్నారు. వారు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లవ్ పార్ట్నర్ కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే, లేదా త్వరలో వివాహం చేసుకోబోయే వ్యక్తి అయినా అయి ఉండవచ్చు. ఈ వ్యక్తి అయితే మీ గురించి ఇటువంటి ఆలోచనలతో ఉన్నారు. మీరే వారి దగ్గరికి వస్తారు అని అయితే వారి నమ్మకం. మీపై వారికి విశ్వాసం ఉంది. కాకపోతే వారు మీకు కొంచెం దూరంగా ఉన్నారు. అంత తొందరగా దిగివచ్చే మనిషి అయితే కాదు. కాబట్టి బిడ్డ, నువ్వే ఒక అడుగు ముందుకు వేసి ఆ వ్యక్తిని కలుపుకోవడానికి ప్రయత్నించాలమ్మా. వారితో బంధం విడిపోకూడదు. వారితో ఉండాలి, వారితో కలిసి ఉండాలి, వారితో జీవితాంతం ఆనందంగా గడపాలి అని నువ్వు అనుకుంటే ఒక్క అడుగు ముందుకైతే వేయి తల్లి. ఈ బాబా ఆశీస్సులైతే నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ బంధంతోటి కలకాలం ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది. ఈ బాబా ఉండగా నీకు భయమెందుకు? సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.